వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన శాంతమ్మ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. ఎంఈఓ జయంత్ బాబు ఈ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన చెఫ్లచే శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో వాడాలి, పోషక విలువలు పోకుండా వంట ఏ విధంగా చేయాలి అనే వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలు ఏ విధంగా నివారించాలి అనే విషయాలను తెలియజేసినట్లు ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులు, సిఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులందరికీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందించిన నిపుణురాలు శాంతమ్మ గారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ రుచికరమైన పరిశుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం ట్రైనింగ్ నిర్వహిస్తుంది. తాజ్ కోరమండల్ హోటల్లో వంట చేసేటటువంటి ప్రధానమైనటువంటి వంటదారులు, చెఫ్లు, మెయిన్ చెఫ్లతో రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా శిక్షణ ఇచ్చారు, వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలను ఎంతంత పరిమాణంలో వినియోగించి పోషక విలువలు పోకుండా ఏ విధంగా వాటిని వండాలి, దీని మీద శిక్షణ. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను నివారించడం, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత నిర్ణయాలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులకి వివరించడం జరుగుతుంది. తలకు క్యాప్ పెట్టుకోవాలి, మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అది మాత్రం బాగా ఇచ్చారు. చేతులు ఇట్లా పెట్టుకొని సబ్బు పెట్టి ఇట్లా రేసి ఇట్లా రాయి ఇట్లా చేసి అది మనం బడిలో అన్నం తినే పిల్లలకి నేర్పించాలట. అది బడిలో అన్నం తినే పిల్లలకు ముందు ముఖ్యంగా నేర్పించాలి. మనకైతే పెద్దవాళ్ళకి తెలుసు, పసిపిల్లలకు తెలియదు కదా. ఆ పసిపిల్లలకు నేర్పించాలి. ప్లేట్లు కడిగేటప్పుడు చక్కగా మనం కడిగి ప్లేట్ ఆడ చేతితో చక్కగా కూర్చోబెట్టి అన్నం పెడతాం. కొంతమంది నుంచుని ఆవదన పెడతాం. నుంచోబెట్టి దారులుగా పెట్టేసి ఆ ఇష్టం వచ్చిన కాడ కూర్చుని తినకుండా క్రమంగా కూర్చోబెట్టి మనం వాళ్ళ దగ్గరికి పోయి ఆప్యాయంగా పెట్టాలని చెప్పారండి. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వర్ధమాన సినీ హీరో అభిషిక్త్ కోరారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుల్తానాబాద్ నుండి పట్టణపుర వీధుల గుండా బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు జరిగే ఈ ర్యాలీని హనుమాన్ భక్తులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాటిమల్ల రామకృష్ణ, వేమ సురేష్ బాబు, కొల్లా గురునాథ్ గుప్తా, నాగ ఆది సాంబశివరావు, గాదే హనుమారెడ్డి, కనమల్లపూడి సుబ్రహ్మణ్యం, కె యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. అది చిట్టాంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చి ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ రోజున మన హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు ఇచ్చేసిన అభిషేక్కి స్వాగతం పలుకుతూ ఉన్నాము. తను గతంలో 2 సినిమాలకు హీరోగా నటించి ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా వేరే సినిమాలో నటిస్తూ ఉన్నారు. త్వరలో ఆ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. మనకి ఈ శోభాయాత్ర సందర్భంగా ఈ యాత్ర గురించి తెలిసి మన శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు వచ్చి మనందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 1వ తారీఖు జూన్ శనివారము బైక్ ర్యాలీ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క హిందువులందరూ వచ్చి ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి సుల్తానాబాద్ నుంచి చిట్టి ఆంజనేయ స్వామి వరకు ఈ ర్యాలీ జరుగుతున్నది. దయచేసి ప్రతి హిందువులు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళు, కమిటీ మెంబర్లు, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఉప్పు బయ్యారులో
హనుమాన్ శోభాయాత్ర కమిటీ కార్యాలయం నందు ఇచ్చేసినటువంటి సినీ హీరో అభిషేక్ గారికి ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే జూన్ 1వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర వరకు ఎంతో రంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే సింధూరంతో నిండినటువంటి రహదారుల నందు స్వామివారు ముందుండి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలప్రోలి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అవకాశం ఉందన్న కోణంలో అసాంఘిక శక్తులను గుర్తించే క్రమంలో తనిఖీలు చేపట్టడం జరిగిందని రూరల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే ఎలక్షన్ సందర్భంగా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు ఈ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మా సబ్ డివిజన్ పోలీసులందరి సహకారంతో ఈ రోజున మొత్తం తేలప్రోలు విలేజ్లో జరిపిన కార్డన్ సెర్చ్లో మొత్తం 37 మోటార్ సైకిళ్ళు 2 ఆటోలు సరైన పత్రాలు లేనందున వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది. తదుపరి వాటి మీద సరైన విచారణ చేసి వాటి మీద సరైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మండలంలోని ప్రజలందరికీ కూడా రేపు కౌంటింగ్ రోజున అందరూ కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడే విధంగా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తుల్లాగా మారి ఏదైనా గొడవలకు అల్లర్లకు పాల్పడితే చాలామందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బాండును కూడా బ్రీచ్ చేయించి వాళ్ళతోటి ఆ బాండు విలువ ₹1,00,000 కట్టించే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేసి వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ మీద మానిటరింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి పరిపూర్ణంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ కూడా సహకరించి మంచిగా ఉండాలని కోరుకుంటాం. ప్రమాదకరమైన పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెనాలిలోని తేలప్రోలు గ్రామంలో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి కూలీలను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అనేక సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. 2 పూటల పని వల్ల సుమారు 4-5 కిలోమీటర్లు దూరం 2 సార్లు పనికి రావాల్సి వస్తుందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. అలాగే గతంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు కూడా ఏవి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాల మీద ఉపాధి హామీ చట్టం రాలేదని, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా పని హక్కును గ్యారంటీ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాటాల ఫలితంగా వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ పనిని నీరుగారిచేందుకు కుట్ర చేస్తుందని తెలిపారు. ₹300 కనీస వేతనం అని చెప్పి వారికి వచ్చేటటువంటి ఇతర సదుపాయాలను కూడా కట్ చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు ₹300 కనీస వేతనం అమలు చేయాలని, అలాగే సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని, పలుగు పారకు మంచినీరుకు డబ్బులు ఇవ్వాలని కోరారు. ఉపాధి కూలీలు ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి మెడికల్ కిట్లు అందజేయాల్సిన ప్రభుత్వం వారికి మెడికల్ కిట్లు అందజేయట్లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారికి మెడికల్ కిట్లు అందజేయాలని చెప్పేసి. అలాగే ప్రమాదవశాత్తు ఏదన్నా వాళ్ళకి ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జూన్ 4వ తేదీ కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.